రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో విద్యపైన ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన విద్యార్థుల కోసం కోట్ల రూపాయలు మంజూరు చేశామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2.70 కోట్లతో నూతనంగా నిర్మించిన గిరిజన బాలికల డార్మెటరీ సంక్షేమ హాస్టల్ భవనానికి శంకుస్థాపన చేశారు మంత్రి. లంకమల్లారంలో ₹1 కోటి వ్యయంతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్పొరేట్ హాస్టల్కి ధీటుగా, కాలేజీలకి ధీటుగా ఈనాడు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సెక్టార్లలో విద్యకు పెద్దపీట వేసింది. అందులో భాగమే 40% డైట్ ఛార్జీలు పెంచడం కానీ, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం కానీ, ఈ చదువుకున్న పిల్లలు ఏదో ఉద్యోగులకి మీదనే తాపత్రయపడకుండా గతంలో ఐటీఐ ఉండేవి. టెక్నికల్ గా మీలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయడం కోసం ఐటీఐల ద్వారా ట్రైనింగ్లు, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. అది అవుట్డేటెడ్ అయిందని ఏటీసీలు ప్రతి నియోజకవర్గానికి సుమారు 65 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి నియోజకవర్గానికి మీలో ఉన్న నైపుణ్యం, అది ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఫిట్టర్ కావచ్చు, ఇంకా అన్ని సెక్టార్లో మెకానిక్ కావచ్చు, ఇలా అన్ని సెక్టార్లో మీకు నైపుణ్యం, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మీద కూడా ట్రైనింగ్ ఇచ్చి మీ కాళ్ళ మీద స్వశక్తితో మీరు జీవించడమే కాకుండా మీతో పాటు ఒక 10 మందికి ఉద్యోగాన్ని కల్పించే దిశగా ఇక్కడ నుంచే పునాదులేసి మీకు అటువంటి ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది.